కోట్లకు సంబంధించిన ఈ డేటా సెంటర్ 15 సంవత్సరాల పాటు ఈ డేటా సెంటర్స్ని కట్టబోతున్నారు. దాంట్లో మొదటగా ఉన్న ఈ జోన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్స్ని సంధించింది. మొత్తానికైతే 50,000 కోట్ల నష్టం అమెజాన్కి అని చెప్పొచ్చు. అమెరికాకు సంబంధించిన ఈ కంపెనీస్నే ప్రస్తుతానికి ఇటు ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఆ మిసైల్స్ని లాంచ్ చేసింది. 50,000 కోట్లు. అసలు దుబాయ్నే ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది ఇంతగా దుబాయ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ ఉన్న బుర్జ్ అల్ అరబ్ అనే ఒక కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, అలాగే చాలామంది బిలియనర్స్ ఉంటున్న జుమైరా పామ్ రిసార్ట్స్ కావచ్చు, ఆ విల్లాస్లో ఉంటున్న వ్యక్తులని, ఆ విల్లాస్ని కూడా ఎందుకు టార్గెట్ చేస్తుంది? ప్రపంచం మొత్తానికి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా క్లియర్గా మాది సేఫెస్ట్ కంట్రీ, మా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర సిటిజన్షిప్ తీసుకోండి, ఇంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ దుబాయ్ ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. అలాంటి దుబాయ్లో ఇప్పుడు సేఫ్టీ లేదు అని శనివారం అర్థమైపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అటాక్ చేసిన తర్వాత అర్థమైపోయింది దుబాయ్లో సేఫ్టీ లేదు అని. సో ఒక రకంగా గల్ఫ్ దేశాలని ప్రెషరైజ్ చేసి ఇబ్బంది పెట్టి అమెరికా మెడలు వంచాలి, గల్ఫ్ దేశాలని అడ్డం పెట్టుకొని అమెరికా మెడలు వంచాలన్న ఉద్దేశంతోనే ఇటు ఇరాన్ ఇలాంటి ఒక అటాక్కి పాల్పోసుకుంది, అటాక్కి పూనుకుంది. సో ఓవరాల్గా ఒక్కసారి చూస్తే కనుక ఇటు మిగతా దుబాయ్కి సంబంధించిన ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన మిగతా దేశాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా, వాటిపైన కూడా ఇరాన్ విరుచుకుపడుతుంది. ఒక్కసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన, అంటే దుబాయ్ అలాగే అబుదాబి ఇలాంటి సిటీస్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన మొత్తంగా 506 డ్రోన్స్ 152 మిసైల్స్ని ప్రస్తుతానికి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఇరాన్ వదిలింది. వాటిని మ్యాక్సిమం ఇంటర్సెప్ట్ చేసింది, కానీ కొన్ని మాత్రం డైరెక్ట్గా వెళ్ళి హిట్ చేశాయి. ఇరాన్ వాడుతున్న మిసైల్స్లో కొన్ని హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, అంటే మ్యాచ్ 3 నుంచి మ్యాచ్ 5 స్పీడ్, అంటే సౌండ్ కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేసే మిసైల్స్ అని చెప్పొచ్చు. ధ్వని కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేసే మిసైల్స్, అలాంటి మిసైల్స్ని ప్రస్తుతానికి ఇరాన్ వాడుతుంది. మరో పక్కన ఇటు బెహ్రెయిన్ పైన ఒకసారి మనం చూస్తే ఒక వ్యక్తి మరణించారు, అలాగే కొంతమంది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డ్యామేజ్ చేశారు. ఓవరాల్గా 95 ఏరియల్ అటాక్స్ ఇంటర్సెప్ట్ చేసింది. కానీ ఇంకా కొన్ని మిసైల్స్ మాత్రం ఇటు బెహ్రెయిన్లోని యుఎస్ నేవీకి సంబంధించిన 5th ఫ్లీట్ని పూర్తిగా నాశనం చేసేసాయి. మరో పక్కన ఇటు ఖతర్లో ఉన్న అమెరికాకు సంబంధించిన అల్ ఉదైద్ ఎయిర్ బేస్, అమెరికాకు సంబంధించిన లార్జెస్ట్ ఎయిర్ బేస్ అని చెప్పొచ్చు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న లార్జెస్ట్ ఎయిర్ బేస్ ఖతర్లోనే ఉంది. ఆ ఖతర్లోని ఆ లార్జెస్ట్ ఎయిర్ బేస్ని కూడా 44 మిసైల్స్ 8 డ్రోన్స్తోని అక్కడ ఆ ఎయిర్ బేస్ని టార్గెట్ చేశారు. మేజర్ క్యాజువాలిటీస్ అయితే ఏం లేదు, కానీ అక్కడ ఉన్న డిఫెన్స్ సిస్టాన్ని మొత్తాన్ని నాశనం చేసేశారు. అలాగే ఖతర్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఖతర్లో అమెరికాకు సంబంధించిన వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ రాడార్ సిస్టమ్ ఉంది. అంటే ఎక్కడ ప్రపంచంలో కూడా ఒక న్యూక్లియర్ వెపన్, ఒక ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్ కనుక ఎవరు ప్రయోగించినా కూడా దాన్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేసేంత సామర్థ్యం ఉన్న రాడార్ అది. దాని కాస్ట్ $1 బిలియన్, అంటే దాదాపు 10 నుంచి 15,000 కోట్లు. అలాంటి రాడార్ని కూడా జస్ట్ ఒక్క డ్రోన్తోనే ఇటు ఇరాన్ కూలగొట్టేసింది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలకి ప్రస్తుతానికి చుక్కలు చూపిస్తుంది. గల్ఫ్ దేశాలతో అడ్డం పెట్టుకొని ఇటు అమెరికా మెడల్ వంచే ప్రయత్నం చేస్తుంది. ఇటు కువైట్ సంగతి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. కువైట్లో ఉన్న ఎయిర్ బేస్ అలీ అల్ సలీం అనే ఆ ఎయిర్ బేస్ని కూడా, అలాగే కువైట్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా మొత్తానికైతే మల్టిపుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్తోని టార్గెట్ చేసి ఇరాన్ వాటన్నిటిని కూడా ధ్వంసం చేసింది. సో ఓవరాల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిస్థితి అయితే మనకు తెలుసు. ఇటు ఫెయిర్మాంట్ ద పామ్ హోటల్ అనే ఒక హోటల్ని, ఒక కమర్షియల్ బిల్డింగ్, ఒక ప్రామినెంట్, ఒక 5 స్టార్ 7 స్టార్ తరహాలో ఉండే ఒక హోటల్ని టార్గెట్ చేసింది. దాని తర్వాత ఇటు బుర్జ్ అల్ అరబ్, బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటున్న మరొక భారీ బిల్డింగ్ని, ఒక హై రైజ్ బిల్డింగ్ అని చెప్పొచ్చు, అలాంటి బుర్జ్ అల్ అరబ్ని కూడా టార్గెట్ చేశారు. ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దుబాయ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ డేటా సెంటర్స్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? డేటా సెంటర్స్ ఒక రకంగా దుబాయ్లో ఇంకా సేఫ్టీ లేదు ఇన్వెస్ట్మెంట్స్కి, టూరిజం
అక్కడ ట్రావెల్ కానీ, బిజినెస్ కానీ, టూరిజం ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఆయిల్ సప్లైని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సంబంధించి ఆయిల్ సప్లైని ఆల్రెడీ వీళ్ళు డిస్రప్ట్ చేసేశారు. ఇప్పుడు టెక్నాలజీని, టూరిజంని, ట్రావెల్ని డిస్రప్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఒక గ్లోబల్ ఎకానమీ క్రైసిస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ వార్ ఇంపాక్ట్ అయ్యేలాగా ప్రస్తుతానికి అదే అడుగులు వేస్తుంది ఇరాన్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి స్ట్రాటజీ మనం చూస్తే కనుక ఇటు దుబాయ్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఇరానియన్ మిసైల్స్ స్ట్రక్ లగ్జరీ ఫెయిర్మౌంట్ ద పామ్ హోటల్ సెట్టింగ్ ఇట్ ఎలైట్. మొత్తానికైతే నిప్పులతో ఇటు మనం రైట్ సైడ్ విజువల్స్లో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు నిప్పు రవ్వలు ఒక రకంగా మిసైల్స్ని రాత్రి ఇట్లా ఆకాశం వెలుగుతో నిండిపోయేలాగా మిసైల్స్ని పంపిస్తుంది ఇరాన్. దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. కంటిన్యూస్గా ఇలా ఎలాగైతే తోక చుక్కలు ఎలాగైతే భూమి మీదకి వస్తాయో ఆ రకంగా ఇరాన్ నుంచి కంటిన్యూస్గా ఇటు మిసైల్స్, డ్రోన్స్ ఇటు దుబాయ్, ఖతర్, అలాగే అబుదాబి కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన సిటీస్ కానీ, అలాగే బెహ్రెయిన్ ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆ మిసైల్స్ సంధిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు దుబాయ్కి సంబంధించి మనం చూస్తున్నాం బుర్జ్ అల్ అరబ్, అలాగే అబుదాబి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అబుదాబిలో ఉన్న జయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే దుబాయ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీటన్నిటినీ కూడా మిసైల్స్తోని ఇటు ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాక్సిమం మిసైల్స్ని, మ్యాక్సిమం డ్రోన్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేసింది. కానీ కొన్నిటిని మాత్రం మిస్ చేయగలిగింది, కొన్నిటిని మాత్రం ఆపలేకపోయింది. మొత్తానికైతే అవన్నీ ఇటు ఎయిర్పోర్ట్స్ని వీటన్నిటిని టార్గెట్ చేశాయి. ఇటు బెహ్రెయిన్ పరిస్థితి కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. బెహ్రెయిన్లో ఇటు ఇరాన్ కామికాజే డ్రోన్స్, అలాగే హై రైజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏవైతే బెహ్రెయిన్లో ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తుంది. మీనా సల్మాన్ అనే ఒక పోర్ట్ని, సముద్ర ఓడరేవుని కూడా, ఇటు మీనా సల్మాన్ అనే ఓడరేవు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తుతానికి బెహ్రెయిన్లో ఉన్న ఈ మీనా సల్మాన్ అనే పోర్టుని కూడా ప్రస్తుతానికి ఇరాన్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అక్కడ హై రైజ్ బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్ అంటారు, ఆ హై రైజ్ బిల్డింగ్స్ని కూడా మొత్తానికైతే టార్గెట్ చేస్తూ కొన్ని మిసైల్స్ని సంధించింది. ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది బెహ్రెయిన్లో. దాంతోపాటు ఒకసారి ఖతర్కి సంబంధించిన సిచ్యువేషన్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి ఖతర్లో అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా టార్గెట్ చేస్తూ అల్ ఉదైద్ అనే ఒక ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది. అలాగే యుఎస్కి సంబంధించిన లార్జెస్ట్ మిలిటరీ ఎయిర్ బేస్ అని చెప్పుకోవచ్చు దాన్ని 44 మిసైల్స్ అలాగే 8 డ్రోన్స్తోని ఆ ఫెసిలిటీని కూల్చేసింది. అలాగే ఖతర్ డిఫెన్స్ మినిస్ట్రీ సక్సెస్ఫుల్గా మిగతా మిసైల్స్ని మేము కాపాడగలిగాము పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇటు కువైట్ సిచ్యువేషన్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. కువైట్లో ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ ట్రూప్స్కి సంబంధించి, అలాగే సివిలియన్స్ అస్తవ్యస్తం అయిపోయింది. సివిలియన్స్ ఎటు ప్రయాణం